మహేష్ గోడి అనే వ్యక్తి వెస్ట్ గోదావరికి సంబంధించిన ఒక వ్యక్తి ఆయన పెట్టిన గోడి ఇండియా అనే కంపెనీ 8,000 కోట్ల పెట్టుబడి పెడుతుందని చెప్పి మీ పెట్టుబడిలో 40,000 కోట్లలో ఇది కూడా ప్రకటించారు. గోడి ఇండియా కథ ఏందంటే అధ్యక్ష మీరు తెలుసుకోండి, మంత్రి గారు వివరణ ఇచ్చినప్పుడు ఇవ్వచ్చు. గోడి ఇండియా అనే కంపెనీ ఈ రోజు వారి మొత్తం పేడప్ క్యాపిటలే 1,70,00,000. ఆ తర్వాత 31% షేర్లు ఒక 50 కోట్లకు విక్రయించారు. మరి మొత్తం ఈ రోజు చూస్తే వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్ చూస్తే అధ్యక్ష 27 లక్షల లాస్ లో ఉంది ఆ కంపెనీ. 27 లక్షల లాస్ లో ఉన్న కంపెనీ 1.7 crore పేడప్ క్యాపిటల్ ఉన్న కంపెనీ 8,000 కోట్ల పెట్టుబడి పెడుతుందని చెప్పి మీరు ఒప్పందం కుదుర్చుకొని అది 40,000 కోట్లు అని చెప్పి ఉదరగొడితే ఇది ఏ రకంగా కరెక్ట్? దయచేసి ఆలోచించండి. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ద గవర్నమెంట్. మీరు అప్పుడే కొత్తగా వచ్చారు, డిసెంబర్లో మీ గవర్నమెంట్ వచ్చింది, జనవరిలో దావోస్ పోయారు. యు ఆర్ మిస్లెడ్ బై యువర్ ఆఫీసర్స్. కైండ్లీ మేక్ షూర్ దిస్ డస్ నాట్ హ్యాపెన్ అగైన్. అనదర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు పాయింట్ అవుట్ శ్రీధర్ బాబు గారు, ఏం జరిగిందంటే 22 ఏప్రిల్ ఐ విల్ సెండ్ దిస్ టు యూ సార్, ఐ విల్ సెండ్ దిస్ టు యూ. 22 ఏప్రిల్ 2022 ఏప్రిల్ 22 JSW నియో ఎనర్జీ ఆ కంపెనీ 1,500, ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏప్రిల్ 2022 ఐ విల్ షేర్ ఇట్ విత్ మై ఫ్రెండ్ అక్బరుద్దీన్ ఓవైసీ సాబ్ ఆల్సో. దిస్ ఇస్ ద రిపోర్ట్, దిస్ ఇస్ ద ట్వీట్. Absolutely, you shared your doubts. I'm glad I was able to, sir. JSW ఎనర్జీ ఇది వాళ్ళ ట్వీట్ సార్, ఇది మనది కాదు, పత్రికలు కాదు, ఇంకెవరో కాదు. జిందాల్ స్టీల్ వాళ్ళు చేసిన ట్వీట్ ఇది. సజ్జన్ జిందాల్ గారి కంపెనీ ఇది. 1,500 మెగావాట్ల కెపాసిటీతో 9,500 కోట్ల పెట్టుబడి తెలంగాణలో పెడుతున్నామని ఏప్రిల్ 22లో అనౌన్స్ చేసిన పెట్టుబడి ఇది. మళ్ళా దాన్నే మీరు దావోస్ పెట్టుబడిగా రెండోసారి చూపెట్టి, జయేష్ రంజన్ గారు కూడా ఉన్నారు ఈ ఫోటోలో, నేను వారికి పంపిస్తాను, దయచేసి మరి మంత్రి గారు చూసుకోవాలని చెప్పి నేను కోరుతాను. ఇది మళ్ళీ అంటే 40,000 కోట్లలో దయచేసి నేను కోరేది 8,000 కోట్లు గోడి ఇండియా, అది బోగసు. రెండవది ఈ 9,500 కోట్లు ఆల్రెడీ ఎప్పుడో వచ్చింది, అంటే ఈ రెండు తీసేస్తే ఎంత పోయింది? 10,000 కోట్లు ఆడనే పోయింది. మిగిలింది అదాని 12